ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ ఉదయకాల సమయమున యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. జీసస్ మీట్స్ ఫ్యామిలీ మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియపరచడం మాత్రమే కాదు, మీ కొరకు ప్రార్థిస్తున్నాను. దైవ కృప మిమ్మల్ని ఆవరిస్తుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మనితో అనుదినము అనే ఈ క్లుప్త సందేశము మీరు ప్రభువునందు ఇంకా బలపడుటకు పెరుగుటకు ఉపయోగమని నేను నమ్ముచున్నాను. అందుకోసమే మీరు అనేకులకు వెంటనే షేర్ చేస్తున్నారు. వారు కూడా ప్రభు యొక్క కాపుదల వలయములోనికి వస్తున్నారు. ప్రభు వారిని తీసుకొస్తున్నాడు. ప్రభువుకు స్తోత్రం. సరే, ఈరోజు ప్రభు మీకు చెప్పబోయేటువంటి ఒక చక్కటి మాట ఏమిటి తెలుసా? ప్రార్థనా పూర్వకముగా నాతో కలిసి చదువుతారా? వాక్యం సెలవిస్తుంది. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 12వ వచనం. నది తీరుమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎన్నటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. ప్రభువుకు స్తోత్రం. నాకు ప్రియమైన దేవ బిడ్డలారా, నది తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు. నది అనగానే మీకు అర్థమవుతుంది పరిశుద్ధాత్మనికి సాదృశ్యం. యోహాను 7:38-39 వచనముల ప్రకారం. అలాగైతే ఆ అభిషేకమనే ఆ నది మీలో ప్రవహించేటప్పుడు మీరు ప్రభువునందు సంతోషముగా బలశాలులై ఉండడం మాత్రమే కాదు, అతి ప్రాముఖ్యమైనటువంటిది ఫలించేటువంటి క్రైస్తవ జీవితం, ఫలభరితమైన క్రైస్తవ జీవితం. నేను ఆత్మలో నింపబడి అన్య భాషలో మాట్లాడి ప్రార్థించి ప్రభువును గంటల తరబడి ఆరాధించినప్పటికీ నా వ్యక్తిగత జీవితంలో మంచి ఫలములు కలిగిన క్రైస్తవునిగా జీవించాలి. నా భార్య నన్ను చూసి చెప్పాలి, ప్రభు నాకిచ్చిన భర్తకై స్తోత్రం. పిల్లలు చెప్పాలి, మాకు ప్రభువిచ్చిన అమ్మను బట్టి నాన్నను బట్టి స్తోత్రం. ప్రభు యొక్క మహాకృప వలన మేము ఆశీర్వదింపబడ్డామని చెప్పాలి కదా. అలాగైతే ప్రియులారా, ఫలము చాలా ముఖ్యం. పరిశుద్ధాత్ముడు వరములను ఇస్తున్నాడు, ఫలములు ఇస్తున్నాడు. వరములు ముఖ్యమా? ముఖ్యం. ఫలములు ముఖ్యమా? ముఖ్యం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఫలము అత్యధికముగా ముఖ్యం. అలాగైతే ఈరోజు ప్రభువా, నాకు ప్రేమ అను ఫలము దయచేయండి, దీర్ఘశాంతము అనే ఫలము నాకు దయచేయండి. ప్రభువా, ఎట్టి పరిస్థితులలో కూడా వెనుకంజ వేయకుండా దీర్ఘశాంతముతో ఉండే ఆ ఫలమును నాకు దయచేయమని ప్రభువుని అడగండి. చాలామంది దేవుని బిడ్డలు బాగా ప్రార్థిస్తారు, కానీ తొందరపడి కోపపడేటప్పుడు, అసూయపడేటప్పుడు వారి ఆత్మీయ జీవితమంతా బాధింపబడుతుంది. అందువలన ప్రభువా, నాకు కృప ఇవ్వయ్యా. ప్రభువా, ఈ దినమంతా సమాధానముతో నన్ను కాపాడుకోవాలయ్యా. అందరితో సమాధానముగా ఉండాలి ప్రభువా, ఈ ఫలభరితమైన జీవితము నాకు కావాలి. పరిశుద్ధాత్ముడా, నాలో మీరు ప్రవహిస్తున్నారు. ఖచ్చితముగా మీరు నాకు ఆ కృపనివ్వబోతున్నారు అని మీరు విశ్వసించినట్లయితే ఖచ్చితముగా ఆ కృపను ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. అందుకోసమై ఉదయమే ప్రార్థన చేద్దామా? ప్రార్థించుదాం. మంచి తండ్రి, అభిషేకనాథుడా, మీరిచ్చిన అభిషేకముకై స్తోత్రం, మీరిచ్చినటువంటి ఆత్మీయ బలముకై స్తోత్రం, ప్రతి ఆత్మను నింపుతున్న దేవునికి స్తోత్రం. అదే సమయమున ఆత్మీయ వరములు మాత్రమే కాదు, ఆత్మ ఫలములు మీ బిడ్డలలో ఉండునుగాక. సంతోషము అనే ఫలము, ప్రేమ అనే ఫలము, దీర్ఘశాంతము అనే ఫలము, దీర్ఘశాంతం అనే ఆశా నిగ్రహం అనే ఫలము బిడ్డలకు ఉండునుగాక. తద్వారా శత్రువును వారు ప్రభువా ఓడించెదురుగాక, జయ జీవితము జీవించెదురుగాక. ప్రత్యేకముగా ఈ దినమంతా మీ బిడ్డలను ధైర్యపరిచి కాపాడండి. కీడుకు, దుష్టత్వమునకు తప్పించి కాపాడండి. యేసు నామములో ఈ ప్రార్థనకు జవాబిచ్చినందుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్.
ప్రియులారా, మీరు పొందుకున్న ఆశీర్వాదమును ఖచ్చితముగా మీరు ఎదుటివారికి పంచుకోవాలి. అందుకు గుర్తుగా ఈ క్లుప్త సందేశమును మీకు తెలిసిన వారికందరికీ వెంటనే షేర్ చేయండి. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్లో ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ నమోదు చేసుకోకపోతే నమోదు చేసుకోనండి. ప్రతిరోజు మీకు సంబంధించిన సందేశాలు మీకు వస్తాయి. మీరు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటారు. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 72954636. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.